ఆయన ఉచితమైనటువంటి ప్రేమ ద్వారా మనం బ్రతుకుతున్నాం. అయితే ఆయన ఎవరిని కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదు. సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడు, సర్వ మానవాళిని ప్రేమిస్తున్నాడు. అందుకనే ఈ లోకంలో గమనించండి, మనందరం సమృద్ధికరమైన ఆహారం మనం తింటున్నాం, మనం జీవిస్తున్నాం, మనతో అన్ని విషయాల్లో కూడా మనము ఆయన బ్రతుకుతున్నామనండి. కేవలం ఆయన దయ, ఆయన ప్రేమ చూడండి. ద్వేషించే వారున్నా లేకపోతే గమనించండి, ఆయన్ని ఇష్టపడకపోయినా ఆయన అందరినీ ఇష్టపడుతున్నాడని దాని గురించి అదే. అందరికీ కూడా ఆయన నీరు ఇస్తున్నాడు, అందరికీ ఆహారం ఇస్తున్నాడు, అందరికీ కూడా వసతిగా ఈ భూమిని ఇచ్చాడు. గమనించండి, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే ప్రభువైనటువంటి యేసయ్య, ఆయన ప్రేమమయుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన కాపరిగా ఉన్నాడు, ఆయన తండ్రి ప్రేమతో ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాడు. అనేక కుటుంబాల్లో త్రాగులు చెడివేస్తాడు, బానిసైపోయి కుటుంబాలు ప్రేమవుతున్నాయి. గమనించండి, మంచికి హానికరంగా మారాడు. గమనించండి, అలాంటి పరిస్థితులు లోకంలో తప్పు చేస్తే లోకంలో శిక్ష విధిస్తారు. కానీ యేసయ్య దేవుడు శిక్ష విధించలేదు. ఏ తప్పు మీ మీద మాత్రమే పెరుగుతున్నా ప్రకారం ఆ చెడు నుంచి మంచి జీవితం ఇవ్వడానికి ఆయన లోకంలో ఒక గొప్ప మార్గాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ ఉదయకాలము ప్రభువైనటువంటి యేసయ్య తెలిపే మార్గం ఏంటో తెలుసా? యేసయ్య గురించి తెలిపినటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆయన మనకు ఒక మార్గము చూపిస్తున్నాడు. ఆయన ఒక మంచి మార్గం, మనకు మంచి ద్వారం మనకు తెరవబడింది. మన జీవితాలు ఎవరైనా సరే ప్రభువైన యేసయ్య నేను పాటినంటే ఆయన మనకు ఒక క్రొత్త జీవితాన్ని బహుమానిస్తున్నాడు. ఆ జీవితాన్ని గమనించండి, ప్రతి చెడు నుంచి విడిపించబడతారు, సాటి మనిషిని ప్రేమించేవారు ఉంటారు, సృష్టికర్తల దేవుడైనా తెలుసుకుంటారు. ఆయన గమనించండి, మనం ఈ లోకంలో తాత్కాలికమైనది, కొంతకాలం ఆ తర్వాత పొందాలంటే ప్రభువైన యేసయ్య నేను పాపినని జన్మ కర్మ పాపములు ఒప్పుకుంటే ఆయన ఉచితంగా ఆయన మన కొరకు మన శిక్షణ అనుభవించి మనకు ఉచితంగా ఆయన ఈ రక్షణ భాగ్యం ఇవ్వాలని ఆ మార్గాన్ని ఉదయకాల సమయంలో ఒక శుభవార్తగా, ఒక సత్య మార్గం దేవుడిని తెలియపరుస్తున్నాడు. ఆయనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు.